Hey sweet souls, before we go in, పార్కింగ్ అయితే పిల్లర్ నెంబర్ 1290 దగ్గర గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో, అండ్ అది ఫ్రీ కూడా కాదు. గేట్ నెంబర్ 2 ముందు అయితే వ్యూ ఇది, అన్ని షాప్స్ బయట కూడా ఉన్నాయి. ఎంటర్ అవ్వగానే 3 రూట్స్ కనిపిస్తాయి. మేము రైట్ సైడ్ వెళ్ళాం గేట్ నెంబర్ 2 నుండి, బికాస్ అక్కడ జ్యువెలరీ అండ్ ఫుట్వేర్ ఉందని. వెళ్ళాక అక్కడ అన్నీ మిక్స్డ్ ఉన్నాయి. కాకపోతే ఇదో చూస్తున్నారుగా ఈ డ్రెస్సెస్, ఇవైతే చాలా చోట్ల కనిపించాయి. 600 అలా చెప్పారు. ఈ బ్లూ డ్రెస్ అయితే 400 అన్నారు. పక్కనే ఉన్న డ్వాకరా బజార్లో అన్ని హ్యాండీక్రాఫ్టెడ్ ఐటమ్స్ ఉన్నాయి. దుపట్టాస్, ఇంకా ఆర్గాన్స్ అవి ఉన్నాయి, సిల్క్ అన్ని మిక్స్డ్ ఉన్నాయి. ఇక్కడ 450 250 అలా ఉన్నాయి ప్రైజెస్. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవైతే వాళ్ళు కోట్ చేసిన ప్రైజెస్. ఇంకా నెక్స్ట్ పక్కనే జుత్తీస్, పికిల్స్ అండ్ ఈ ఫ్రిడ్జ్ కవర్స్, పోచంపల్లి శారీస్. వీళ్ళు చూపిస్తున్నారు మిల్లెట్ పేలాలండి, జొన్న పేలాలు, సబ్జ పేలాలు, ఇంకా మిక్స్డ్ సీడ్స్ ఉంటాయిగా, పంప్కిన్, ఫ్లాక్స్, వాటర్ మిలన్ సీడ్స్ అవన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇదేదో షుగర్ కి రిలేటెడ్ అంట. అందులో చిన్న సీడ్ ఉంటుంది, అది చాలా బిట్టర్ ఉంటుందంట. అది ఉంచుకొని గ్రౌండ్ నట్ లాగా తింటే అది షుగర్ పేషెంట్స్ కి చాలా మంచిదంట. ఈ క్రాషెడ్ వర్క్ ఈ మధ్యలో మళ్ళీ ట్రెండింగ్ లో ఉన్నాయి. చిన్న బేబీస్ కి కూడా ఉన్నాయి అక్కడ. ఇంకా ఈ టేబుల్ పైన వేసుకునేవి డెకరేటివ్వి, ఇలాంటి బ్యాగ్స్, ఇంకా ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. కానీ వీళ్ళైతే గ్యారంటీ ఇవ్వమని అన్నారు, ఇవి గ్యారంటీ వారంటీ. ఈ బీడెడ్ నెక్లెసెస్ చాలా బాగున్నాయి, లాకెట్స్ కూడా. ఈ సెట్స్ ఉన్నవి వచ్చి 1100 అలా చెప్పారు. టాప్స్ 800 900 అలా కోట్ చేశారు. टॉप बैग्स है, हैंडमेड है, फैब्रिक्स और रेक्सिन का बना। अब ये क्या है अंदर का मटेरियल? ये क्लॉथ्स में होता है। ఈ టైప్ ఆఫ్ బ్యాగ్స్ కూడా ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ ఉన్నాయి. జూ బ్రాండ్లో ఇలాంటి బ్యాగ్స్ కదా ఉంటాయి మనకు, కాకపోతే ఇక్కడ చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. శారీస్ అయితే ఫ్యాబ్రిక్స్ అయినా కలర్స్ అయినా చాలా బాగున్నాయి. ఈ పోచంపల్లి, ఖాదీ, కాటన్ ఇవన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి ఎక్కువ. అన్నీ కొనాలనిపిస్తుంది చూస్తుంటే. ఈ ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీ అయితే చాలా ప్లేసెస్లో దొరుకుతాయి, చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఐ థింక్ ఇవి పాకిస్తానీ స్టైల్ దుపట్టాస్ అంటారు అనుకుంటా. ఇవి కూడా ఈ మధ్యలో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. 800 కోట్ చేశారు వీటికి. ఇంకేమేమి ఉన్నాయి? ఫిష్ కర్రీ మట్టి పాత్రలో చేస్తే చాలా టేస్టీ ఉంటుందని నేను తీసుకుందాం అనుకున్నా, కానీ క్యారీ చేయడం కష్టం అయిపోద్ది, మళ్ళీ ఇంకెక్కడైనా దొరుకుతుంది అనుకున్నా, నాకు మళ్ళీ ఎక్కడ కనిపించలేదు. చికెన్ కర్రీ, కుర్తాస్ ఏవి తీసుకోవాలనుకున్నా ఈ ఎగ్జిబిషన్ పర్ఫెక్ట్ ప్లేస్. ఎన్ని కలర్స్ అండ్ వెరైటీస్ ఉన్నాయో. మీ బార్గెనింగ్ స్కిల్స్ ఇక్కడ బాగా పనికొస్తాయి. అండ్ ఈ డ్రై ఫ్రూట్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. మెయిన్గా ఇవి అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఇవి చూసారా ఎన్ని డేట్స్ వెరైటీస్ ఉన్నాయో. మెడ్జల్ డేట్స్ అని నేను రీసెంట్గా కుకింగ్ వాటిలో చాలా విన్నాను. అవి అడిగితే ఆయన 1600 అని చెప్పారు ప్రైస్. వైసో ప్రైజీ అంటే ఆయన ఏమన్నాడంటే, समझ लीजिए ये एंड्रॉइड है वो आईफोन है। ఆ షెల్డ్ పకాన్ నట్స్ అయితే ఉన్నాయి చూడండి, ఎంత బటరీ అండ్ చాక్లెటీ ఉన్నాయో. 500కి పావు కేజీ వచ్చాయి, అన్ని వచ్చాయి. తీసుకున్నాం ఇంకా ఎప్పుడు తిన్నాం కదా అని. అవి డ్రైడ్ క్రాన్బెరీస్, అవి కూడా 2 వెరైటీస్ అంట. ఇదేంటో మీకు తెలిస్తే నాకు చెప్పండి. అండ్ ఇంకా ఇలా ఫ్రూట్స్ని డ్రై చేసి విత్ అండ్ వితౌట్ షుగర్ వెరైటీస్, ఇలా ప్లమ్, ఆమ్లా, చెరీస్ ఇవన్నీ ఉన్నాయి, బాగున్నాయి అన్నీ. పిస్తాస్ కూడా 2 టైప్ ఉన్నాయి. ఇవి ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ అంట. నేను నార్మల్ ఆక్సిడైజ్ జ్యువెలరీ అనుకున్నా. ఇవి నాకు చాలా నచ్చాయి. 3000 చెప్పారు. కాకపోతే ప్రైజెస్ అయితే సిల్వర్ కాబట్టి కొంచెం ఎక్కువే ఉన్నాయి. స్టిల్ డిజైన్స్ అయితే చాలా నచ్చాయి నాకు. ఇందులోనే బ్రేస్లెట్స్, రింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ వీళ్ళు సేమ్ ఇవే ఇమిటేషన్వి ఆక్సిడైజ్ జ్యువెలరీ కూడా ఉన్నాయంట వీళ్ళ దగ్గర. ఇంకా ఇవి వచ్చేసి సోఫా కవర్స్. ఏంటో ఎన్ని సోఫా కవర్స్ ఉన్నా మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది. అది కూడా లైట్ కలర్సే తీసుకోవాలనిపిస్తుంది ప్రతిసారి. ఈ క్విల్స్ అండ్ కంఫర్టర్స్ కూడా చాలా బాగున్నాయి. 550 అంట. ఇంకా ఇక్కడ ఎంబెలిష్ స్ట్రగ్స్ అండ్ జాకెట్స్ ఉన్నాయి. 1500 to 2000 వరకు చెప్తున్నారు. చాలా బాగున్నాయి. ఏదైనా సింపుల్ డ్రెస్ పైన అట్లా స్ట్రగ్ యూజ్ చేసి దాన్ని ఎలివేట్ చేయొచ్చు. ఈవెన్ సారీస్ పైన కూడా వేసుకోవచ్చు. నేను ఒకటి తీసుకున్నా ఇక్కడ. ఈ క్లిప్స్, బటర్ఫ్లై క్లిప్స్, క్లాక్ క్లిప్స్, ఇవైతే ఇంకా అసలు లెక్కనే లేవు. బ్యాంగిల్స్. ఇది ఒక 1 స్టాప్ షాప్ అండి. ఇక్కడ దొరకను అంటూ ఏం లేవు. ఇంకా 6000. ये वॉशेबल है? ये सेट कितना है? ये वाला 3500 का रहता है। रोजवुड में टोटली 1 पीस में रहता है। और वो सेट? वो 4500 का रहता है। सिंगल पीस में भी यही एक कला है।
हाँ ऊपर से स्प्रिंग बन गया. ఈ వుడెన్ డెకోర్ దగ్గర ఫిక్స్ ప్రైజెస్ ఏం లేవు, యూ కెన్ బార్గెన్ హియర్. చాలా బాగున్నాయి ఇవి కూడా. గర్జల చెక్క వుడెన్ది, గవ్వల చెక్క, లాటి. ఏరియా కొంచెం పెద్దదే కాబట్టి కాళ్ళు అయితే నొప్పులేస్తాయి, సో వాళ్ళు ఈ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇట్స్ అప్ టు యూ. नीला स्ट्रॉबेरी कैरामल नट थाने आलमंड रेड वेलवेट टूटी फ्रूटी ग्रीन पिस्ता ब्लैक कैरेट अंजीर अंजीर नट सीताफल. నేను రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. డ్రెస్ మెటీరియల్స్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చాయి. ఎన్ని వెరైటీస్లో కావాలంటే అన్ని వెరైటీస్లో ఉన్నాయి. ఇవి మాత్రం ఫిక్స్డ్ ప్రైస్ చెప్పారు 1000. బ్లూ పసుపు ఇది పట్టిస్తే ఇలా అవుతుందా మళ్ళీ? అవునా, ఇది బ్లూ ఉంది, పట్టిస్తే ఎల్లో అయిద్దంట. ఈ రబ్బర్ బ్యాండ్స్ ఎన్ని ఉన్నా మళ్ళీ మళ్ళీ కొనాలనిపిస్తుంది. అవి కూడా టైంకి ఎలాగో దొరకవు కాబట్టి ఇంకా అలా ఉంటాయని కొన్నాను చాలానే. క్లిప్స్ అన్నీ కానీ బాగున్నాయి డిజైన్స్ అయితే. ఈ గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా క్యూట్ ఉన్నాయి. ఇంకా ఏం తీసుకోలేదు, మళ్ళీ తీసుకెళ్ళడం కష్టమైపోద్దని. ఈ మెలమైన్ డిషెస్ బోత్ కాస్ట్ ఎక్కువవి తక్కువవి రెండు ఉన్నాయి. ఇక్కడవి కొంచెం తక్కువ ఉన్నాయి. ఇవి బాగున్నాయి. ఇవి ఎంత అండి సెట్? కిतना है सेट के लिए? 9000. ఇవి డ్రైడ్ ఫ్లవర్సా అండి? పేపరా? ప్లాస్టిక్ ఫ్లవర్స్, డోర్ డెకోర్, పూజ డెకోర్ ఇవన్నీ చాలా బాగున్నాయి. నాకు అన్నీ తీసుకోవాలనిపించింది కానీ బడ్జెట్ లేదు. ఫ్లవర్ బంచెస్ అయితే 100, 200 అలా చెప్పారు. ఇవన్నీ అమ్యూజ్మెంట్ పార్క్కి దగ్గరలో ఉన్నాయి. రైడ్స్ అయితే ఫుల్ రష్ ఉన్నాయి. ఫ్రైడే కాబట్టి ఇంకా వీకెండ్ అని చాలామంది వచ్చారు. మేమైతే ఏం ఎక్కలేదు, బట్ ఎంత బ్యూటిఫుల్ అండ్ బ్రైట్గా కనిపిస్తున్నాయి అక్కడ లైట్స్తో. అరుస్తూనే ఉన్నారు జనాలు. పాపం జైంట్ వీల్ ఎక్కుతున్నారు. రేంజర్స్ రీసెంట్గా విన్నారా, 2 hours ఉల్టా ఆగిపోయిందంట. పాపం ఎక్కుతూనే ఉన్నారు అయినా కూడా. కానీ భలే ఎగ్జైటింగ్ అనిపిస్తాయి ఈ అడ్వెంచర్ రైడ్స్ అన్ని. ఇంకా నడిస్తే కాళ్ళు ఉడిపోతాయేమో అనిపించింది, కానీ షాపింగ్ అయితే ఆపలేదు. ఆ కీ చైన్స్కి 100 రూపీస్ అంట, కానీ స్టడీగా చాలా బాగున్నాయి. ఈ ప్లేస్లోనే పక్కనే జ్యువెలరీ కూడా ఉంది. ఏది తీసుకున్నా 100 రూపీసే అంట. చాలా 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 వెరైటీస్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఇలా సెట్స్ ఉన్నవి అన్నీ 100 రూపీసే అంట. ఈ బ్రేస్లెట్ క్యూట్ అనిపించింది, సో ట్రై చేసా. ఈ ఎంబలిష్డ్ బ్యాగ్స్ ఏవి తీసుకున్నా 500 అంటుంది. నాకైతే ఈ బ్యాగ్స్ చాలా ఇష్టం. ఈ మిర్రర్ బ్యాగ్ నాకు చాలా నచ్చింది. సిల్వర్ది తీసుకున్నాను నేను. यहाँ पे तक जरा अच्छा वीडियो लो, जरा अच्छे पाइप डालो, वो तो मिला मिलागा दूरम दूरम మంచిగా సెట్ చేయాలి. डालो ऐसा इजीली సింపుల్ ఈజీ ఉంది నా, జస్ట్ కట్ చేయాలి మామూలుగా ఉత్తాలి. ఇది ఈ ల్యాంప్ షేడ్ 650 చెప్పారండి, కానీ చాలా బాగున్నాయి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా 150 ఒకటి అంట. 2 తీసుకుంటే 250కి ఇస్తామన్నారు. చాలా ప్రెట్టి ఉన్నాయి అవి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ షాప్స్ మొత్తం ఎంట్రీ గేట్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఉన్నాయి డైరెక్ట్గా. మేము ఏంటంటే రైట్ సైడ్ వెళ్ళి మళ్ళీ చుట్టూ తిరిగి లెఫ్ట్ సైడ్ వరకు అలా నడుచుకొని వచ్చాము మొత్తం కవర్ చేయడానికి. కానీ మీరు మెయిన్ షాపింగ్ అజెండా మీరు ఈ బట్టలు ఇలా తీసుకోవాలనుకుంటే తక్కువ ప్రైస్లో డైరెక్ట్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి. అవి అయిపోయాక టైం ఉంటే అప్పుడు రైట్ సైడ్కి వెళ్ళొచ్చు. ఇక్కడైతే ఎంత అఫోర్డబుల్ ఉన్నాయంటే మీరు చూస్తున్నారు కదా, 250, 350. ఇంకా మీరు ఒకవేళ ఒకే ప్లేస్లో ఎక్కువ తీసుకుంటే అంతకు కూడా తగ్గిస్తున్నారు. 250 to 450 ఆర్ మ్యాక్స్ 550 రేంజ్లో మంచి మంచి డ్రెస్సెస్, స్కర్ట్స్, ప్యాంట్స్, బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నైట్ ప్యాంట్స్ అలాంటివి అయితే ఎంత అఫోర్డబుల్ ఉన్నాయో, ఆన్లైన్ కంటే కూడా తక్కువ ఉన్నాయి. ఈ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ మ్యాక్సిమం ఎక్కడైనా 1000 రూపీసే ఉన్నాయి. ఫిక్స్డ్ ప్రైజెస్ అని పెట్టారు, అవి తగ్గించకపోవచ్చు, కానీ చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ మాత్రం. ఈ ఎగ్జిబిషన్లో నాకు బట్టల కంటే ఎక్కువ నచ్చేవి ఏమైనా ఉన్నాయంటే అవి బెడ్షీట్స్. బెడ్షీట్స్ అయితే ఎంత బాగుంటాయో, డిజైన్స్ అయినా క్వాలిటీ అయినా. నేను ఎప్పుడో 4 years బ్యాక్ తీసుకున్న బెడ్షీట్స్ కూడా ఇప్పటికీ కూడా వాషింగ్ మిషన్లో వేసిన కలర్ పోవట్లేవు. సో నేను అవి ఎప్పుడు మిస్ కాను ఈ ఎగ్జిబిషన్కి వచ్చిన. ఈ వైట్ టాప్స్ అయితే ట్రెండింగ్ ఉన్నాయి ఇప్పుడు, బాగున్నాయి. ఇవి తక్కువే అన్నారు, 500 సంథింగ్ ఉన్నాయి. అందులో ఆ ఒక్క ర్యాక్కి చాలా వెరైటీస్ ఉన్నాయి. అందులోనే స్ట్రగ్స్, టాప్స్.
ఈ వైట్ టాప్కి 1000 అన్నారు. ఫిక్స్డ్ అని పెట్టారు, కానీ నేను వచ్చేస్తుంటే ఆయన తగ్గిస్తా అన్నాడు. ఇంకా నేను అడగలేదు. కానీ ఈ మెలమైన ఐటమ్స్ మొత్తం కేజీ చొప్పున ఇస్తున్నారు. కేజీ 379 అంట. మనం ఏ ఐటమ్ అయినా తీసుకోవచ్చు. ఓవరాల్గా లాస్ట్లో వాళ్ళు వెయి చేసి మనకి ప్రైజ్ ఇస్తారు. ఇవి చాలా క్యూట్ ఉన్నాయి. ఇవి కూడా అన్ని డిఫరెంట్ డిషెస్, ప్లేట్స్, గ్లాసెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అంతా బాగానే ఉంది, కానీ నేను అంత ఇష్టపడి కొనుక్కున్న బ్యాగ్ మాత్రం అక్కడే మర్చిపోయొచ్చా. ఎంబలిస్ట్ సిల్వర్ వన్. అఖిల్ని మళ్ళీ ఒప్పించడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్దామని అబద్ధం చెప్పి బయటకు వచ్చాక మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చా. ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఈసారి గేట్ నెంబర్ 1 నుంచి ఎంటర్ అయ్యాం. అండ్ ఎప్పుడైనా సరే ఈ గేట్ నెంబర్ 1 దగ్గర వెళ్ళి ఇలా ప్లాంట్స్ అమ్ముతుంటారు. భలే క్యూట్గా ఉంటాయి. నాకు ఆ జాస్మిన్ వెరైటీ అది చాలా నచ్చింది. రోజ్మేరీ, ఇంకా సక్యులెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సీడ్స్ అన్నీ ఉన్నాయి. ఇవేమో లోటస్ ట్యూబర్ అంట. అవి పెడితే మనకి లోటస్ అయినా ఇంకా లిల్లీస్ అయినా అవి వస్తాయి. ఇది 700 అన్నారు ఆ సక్యులెంట్ ప్లేస్మెంట్. ఇవాళ ఇంకా ఎక్కువ రష్ ఉంది సాటర్డే అవడంతో. అఖిల్ అయితే నాకు ఒక లుక్ ఇస్తున్నాడు. నాకు మళ్ళీ అక్కడికి వెళ్ళి అడగాలంటే చాలా మొహమాటంగా అనిపించింది, ఆయన ఇస్తారో ఇవ్వరో అని. కానీ నేను వెళ్ళగానే ఆయనే అన్నారు, నిన్న మర్చిపోయి వెళ్ళావు కదా అని చెప్పి. నేను ఏదో ఓవర్గా స్పీచ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళిన ఎక్స్ప్లెనేషన్కి. కానీ ఆయన పాపం కూల్గా, కామ్గా, నువ్వు మర్చిపోయావు, తీసుకెళ్ళు, ఏం పర్లేదు అన్నాడు. ఆయన నన్ను కొట్టలేదు, జస్ట్ ఇట్స్ ఓకే బేటా అని అన్నాడు. ఏదో సాధించానని ఫీల్ అవుతున్నాను, కానీ 500ది మర్చిపోయాను. నేను వెళ్ళి 2000 ఖర్చు పెట్టుకొని వచ్చాను మళ్ళీ. ఇక్కడ ప్రీ స్టిచ్డ్ బ్లౌజెస్, డిఫరెంట్ డిజైన్స్, ఫ్యాబ్రిక్స్, కలర్స్ అండ్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి. 250 నుంచి 2000 వరకు ఉన్నాయి ప్రైజెస్. నిన్న బెడ్షీట్స్ మిస్ అయ్యాయని తీసుకుందామని వెళ్ళాను. ఆ అంకుల్ అయితే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు, యూట్యూబ్లో కనిపిస్తారని. నేను మైక్ ఆన్ చేసుకోవడం మర్చిపోయాను, లేకపోతే ఆ అంకుల్ చాలా చాలా స్వీట్గా మాట్లాడారు. 2 బెడ్షీట్స్ 550 ఈచ్ ఇచ్చారు. ఎలా అయినా అఖిల్తో ఒక డ్రెస్ కొనిచ్చుకోవాలని మళ్ళీ ఆ లేన్లో తీసుకెళ్ళా. ఈ డ్రెస్ కూడా నచ్చింది, బట్ ఎందుకో తీసుకోలేదు. మళ్ళీ అఖిల్ ఉండి ఎన్ని తీసుకుంటావు ఇంకా చాలావా అని అనేసరికి సర్లే అని ఆగిపోయా. ఈ చికెన్ కర్రీ డిజైన్ ఎవర్ గ్రీన్ ఉంటుంది కాబట్టి తీసుకున్నా పర్లేదు, బట్ ఇంకా ఇప్పటికే బడ్జెట్ చాలా దాటిపోయామని ఏం తీసుకోలేదు. ఫైనలీ నేను తీసుకున్నవన్నీ ఇవే. ఈ హార్ట్స్ మొత్తం మీకోసమే. నా ఫస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ. అండ్ బాయ్ బాయ్ నుమాయిష్. సీ యూ నెక్స్ట్ ఇయర్.